ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్లోగన్ యుద్ధం వేడి పుట్టిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో పార్టీలో ఒక్కో స్లోగన్తో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీపై ఆకట్టుకునే పంచులతో స్లోగన్ వార్ మొదలుపెట్టాయి. ఏపీలో ప్రస్తుతం అధికార విపక్షాలు ఇస్తున్న ఆ స్లోగన్స్ ఏంటి, వీటి విషయంలో ఎవరు ముందున్నారు అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఉన్న ప్రచార మాధ్యమాలన్నిటికన్నా పవర్ఫుల్ మాధ్యమం మౌత్ టాక్. కొన్ని పదాలు జనాలకు ఇట్టే కనెక్ట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇవే గంపగుత్తగా ఆయా పార్టీలకు ఓట్లు తెచ్చిపెడతాయి. ఇప్పుడు అలాంటి స్లోగన్స్ ని ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఇస్తూ ఉండడంతో ఈ స్లోగన్ వార్ హాట్ టాపిక్ గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ స్లోగన్స్ జనంలోకి వెళ్లేందుకు పార్టీలు అనేక ఫీట్లు చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి వీటిని జనంలోకి సోషల్ మీడియా ద్వారా పంపించింది. ఈ స్లోగన్స్ లో ముఖ్యంగా ఒక్క ఛాన్స్, బై బై బాబు లాంటివి ఇట్టే జనంలోకి వెళ్లిపోయాయి. వీటికి ఆనాటి పరిస్థితులతో పాటు వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల మేనరిజం ఆ పార్టీకి కలిసి వచ్చింది. బై బై బాబు, బై బై బాబు, బై బై బాబు, ఇదే ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు, బై బై బాబు. ఇదిలా ఉంటే అప్పట్లో టీడీపీ సైతం మళ్లీ నువ్వే రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి లాంటి స్లోగన్స్ ఇచ్చినా జనం అంతగా ఆదరించలేదు. దీంతో వైసీపీ 151 సీట్లు సాధించడంతో వారి స్లోగన్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ఇప్పుడు తమ స్లోగన్స్ ను ప్రత్యర్థులపై ఫైర్ చేస్తున్నాయి. అంతకుముందే వీటిలో వేటికి రెస్పాన్స్ వస్తోంది, వేటికి రావడం లేదు అనే దానిపై సోషల్ మీడియా వేదికగా అధ్యయనం చేయించాయి. ముఖ్యంగా అధికార వైసీపీ గత కొంతకాలంగా ఇస్తున్న స్లోగన్స్ ను ఎంతో బూస్ట్ చేసి సోషల్ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, వై నాట్ 175 స్లోగన్స్ ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులను వైసీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో అధికార పార్టీ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మరో స్లోగన్ ను తెర మీదకు తెచ్చింది. వై ఏపీ నీడ్స్ జగన్ స్లోగన్ తో త్వరలో మరో కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్. ఇదిలా ఉంటే గత ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన స్లోగన్ బాబు మళ్లీ నువ్వే రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి వంటి స్లోగన్ ను జనం అంతగా రిసీవ్ చేసుకోలేదు. దీంతో ఈసారి ఈ స్లోగన్స్ పై టీడీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూపొందించింది. సైకో పోవాలి, సైకిల్ రావాలి స్లోగన్ ముందు వరుసలో ఉంటే తరువాతి స్థానాన్ని ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఆక్రమించాయి. ఇదిలా ఉంటే మరో ప్రతిపక్షం జనసేన సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్లోగన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. హలో ఏపీ, బై బై వైసీపీ అని పవన్ ఇచ్చిన స్లోగన్ ఇప్పుడు ఆయన అభిమానులు, పార్టీ నేతలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. హలో ఏపీ, బై బై వైసీపీ, జై జనసేన, జై. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.